అలాగే జిల్లాల పునర్వ్యవస్థీకరణకు తెలంగాణ సర్కార్ అశాస్త్రీయంగా చేస్తుందని నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు నిరాహార దీక్ష చేపడుతున్నారు. హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద నేటి ఉదయం మాజీ మంత్రి డీకే అరుణ, టీపీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య దీక్ష చేపట్టి ఆదివారం సాయంత్రం ముగించనున్నారు. తమ దీక్షకు సంబంధించిన పోస్టర్ను ఈ ఇద్దరు నేతలు గాంధీ భవన్లో ఆవిష్కరించారు. గద్వాలను జిల్లాగా చేయాలని డీకే అరుణ, జనగాంను జిల్లాగా చేయాలని పొన్నాల మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారు. కేసీఆర్ సర్కార్ విడుదల చేసిన కొత్త జిల్లాల ముసాయిదా అశాస్త్రీయంగా ఉందని అరుణ, పొన్నాల ఆరోపిస్తున్నారు. తాము చేపడుతున్న ఈ దీక్షకు పలువురు కాంగ్రెస్ సీనియర్లతో పాటు ప్రజా సంఘాల నేతల మద్దతు ఉందన్నారు. సిరిసిల్లను జిల్లా చేయాలంటూ కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి కూడా ఆదివారం దీక్ష చేయనున్నారు. ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా వనపర్తిలో జరిగినటువంటి ఎన్నికల బహిరంగ సభలో వనపర్తిని జిల్లా చేస్తా, మీరు నిరంజన్ రెడ్డిని గెలిపించండి అని చెప్పిండు. ప్రజలు నిరంజన్ రెడ్డిని గెలిపించలేదు. వనపర్తి ప్రజలు జిల్లా కోరుకోలేదు. మీకు తీర్పు వచ్చేసింది, ఇంకా ఏం తీర్పు కోరుతా ఉన్నారు? మీరు ఇష్టం వచ్చినటువంటి రీతిగా తెలంగాణ రాష్ట్రాన్ని కనుక ఇస్తరాకు చింపినట్టు మీరు చింపేస్తే ఈ యొక్క పునర్విభజననే మీకు పాశమై మీకు వెంటాడుతుంది. రేపు ఎల్లుండి నిరాహార దీక్షకు అన్ని పార్టీల నాయకులు కూడా పాల్గొని అశాస్త్రీయంగా జరుగుతున్నటువంటి ఈ జిల్లాల పునర్విభజన కోసం ఏర్పాటు చేస్తున్నటువంటి నిరాహార దీక్షకు మద్దతు ఇవ్వాలని అందరూ